పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై విచార వదములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవరను నువ్వు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. పరిశుద్ధమైన సమయంలో మనమందరము కళ్ళు మూసుకొని శిరముల నుంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ తపస్కాలం, ఈ పవిత్రమైన కాలంలో ప్రభువా, మేమందరము కూడా మీ దరికి వస్తూ మమ్మల్ని మేము పవిత్రీకరించుకుంటూ మీ మార్గములో నడిచే శక్తిని, ఆత్మీయ బలమును, పరిశుద్ధాత్మ శక్తిని మాకు ప్రసాదించండి. ఈ క్రీస్తు సందేశం కార్యక్రమాన్ని ప్రభువా, మా దివ్యవాణి టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా ఆశీర్వదించండి. మీ కృపలో, మీ సంరక్షణలో ప్రభువా నిత్యము కూడా సదా కాచి కాపాడుతూ మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారంగా జీవించే శక్తిని, ఆత్మీయ బలాన్ని ప్రసాదించమని ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులరా, తపస్కాలములో మనందరికీ తెలిసిన 3 పుణ్య కార్యములలో ఒకటైనటువంటి ఉపవాసము గురించి మనమందరము కూడా ఇంకా లోతుగా ధ్యానం చేసుకుందాం. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు తపస్కాలపు 3 ప్రధానమైన పుణ్యకార్యములు. మరి ఉపవాసము గురించి మనము లోతుగా వెళ్తూ ఉన్నప్పుడు ఉ అనగా ఉపేక్షించడం, ప అనగా పరిశుద్ధపరుచుకోవడం, వా అనగా వాక్యాన్ని చదవడం, స అనగా సంస్కరించుకోవడం, ము అనగా ముక్తిని పొందడం. ఉప వా స ము ఈ పదాన్ని మనం లోతుగా ధ్యానించినప్పుడు ఉ అనగా ఉపేక్షించడం. దేన్ని వదిలిపెట్టాలి? దేన్ని ఉపేక్షించాలంటే పాపాన్ని వదిలిపెట్టాలి. ప అనగా పరిశుద్ధపరుచుకోవడము. ఇదిగో ఇప్పటిదాకా మనము పాప జీవితంలో ఉంటే ఈ పాపాన్ని వదిలిపెట్టి పుణ్య మార్గములోనికి, ఈ పాపాన్ని వదిలిపెట్టి మంచి మార్గములోనికి, చీకటి జీవితంలో ఉన్నట్లయితే వెలుగైన జీవితంలోనికి పరిశుద్ధపరుచుకొని ముందుకు వెళ్ళాలి. వా అనగా వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని చదవడము. స అనగా సంస్కరించుకోవడం. ము అనగా ముక్తిని, దేవుని మహిమను, దేవుని అనుగ్రహాలను పొందుకుంటూ ఆయన దివ్య మహిమలో భాగస్థులమై జీవించడం.
కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ లోతైన భావాలను అర్థం చేసుకున్న మనం అందరము కూడా ఉపవాసములో ఉన్న లోతైన నిగూఢ అర్థాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకునే ముందు పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం గురించి ఉన్న కొన్ని సంఘటనలు మనము ఇంకా లోతుగా ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు మన అందరికీ తెలుసు. నినీవే పౌరుల యొక్క హృదయ పరివర్తనకు పశ్చాత్తాపానికి చిహ్నముగా వారు చేసిన తప్పులకు మరి దేవుడు యోనా ప్రవక్తను నినీవే పట్టణానికి పంపిస్తూ ఈ ప్రజలందరూ కూడా మారు మనసు పొందడానికి ఉన్న ఘట్టానికి సూచనగా ఈ ప్రజలందరూ కూడా మరి పాపములో ఉన్న సమయంలో మరి దేవుని కోపాగ్నికి గురి కాకుండా ఉండడానికి దేవుడు ప్రవక్తను పంపిస్తున్నారు. యోనా ప్రవక్త ద్వారా తన యొక్క సందేశాన్ని మరి ఇచ్చినప్పుడు నినీవే పట్టణ పౌరులందరూ కూడా ఉపవాసము చేశారు. దేవుని కోపానికి గురి కాకుండా వీరు ఉపవాసము చేశారు. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనము ధ్యానం చేస్తున్నాము. ఆహాబు రాజు నాబోతుని వధించినందులకు ఏలియా ప్రవక్త శిక్షను తెలియజేయగా వారందరూ కూడా ఉపవాసాన్ని ఆచరించారు. ఏలియా ప్రవక్త మరి శిక్షను తెలియజేసినప్పుడు దేవుని కోపాగ్ని నుండి గురి కాకుండా మరి అహాబు రాజు నాబోతును వధించినందులకు మరి వీళ్ళందరూ కూడా ఉపవాసాన్ని చేశారు. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరా, ఇజ్రాయేలు తమ పూర్వీకులు చేసిన పాపములకు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తమ పూర్వీకులు తమ పితామహులు చేసిన పాపములకు చిహ్నముగా పశ్చాత్తాపముతో హృదయ శుద్ధి గావించుకొని ఉపవాసము ఉన్నారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేస్తున్నాము. దానియేలు ప్రవక్త దర్శన భావమును అర్థము చేసుకోవడానికి 3 వారాలు ఉపవాసము ఉన్నారు. చూసారా ప్రియమైన సహోదరి సహోదరా, అదే విధముగా ఇంతవరకు మనము మరి పాత నిబంధనలు చూసాము. మరి నూతన నిబంధనలో సాక్షాత్తు యేసయ్య యేసుక్రీస్తు ప్రభువు ఎడారిలో మరి సైతాను చేత మరి శోధింపబడకుండా ఉండుటకై ప్రార్థనను ఆయుధముగా చేసుకొని ఉపవాసము మరి 40 దినములు మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఎడారిలో ఉపవాసం చేశారు. ప్రియా సహోదరి సహోదరులారా, సైతాను శోధనలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా మరి మనందరికీ గొప్ప చిహ్నముగా, మనందరికీ గొప్ప ఉదాహరణగా, మనందరికీ గొప్ప సుమాతృకగా యేసుక్రీస్తు ప్రభువే, తండ్రి దేవుని ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువే ఎడారిలోనికి వెళ్ళి సైతాను చేత మరి శోధింపబడుతున్న సమయంలో మరి సైతాను యొక్క ఆ శోధనకు గురి కాకుండా ఉండకై ప్రార్థనా శక్తితో మరి ఆయుధముగా మలుచుకొని ఉపవాసముతో నిష్ఠతో ఉండి మరి ఆ సైతాను శోధిస్తున్న సమయంలో కూడా ఆ శోధనకు గురి కాకుండా మరి ఉంటూ మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనందరికి కూడా ఒక గొప్ప సుమాతృగా నిలిచారు యేసుక్రీస్తు ప్రభు. సాక్షాతే యేసయ్యే మనందరి కోసం కూడా ఉపవాసాన్ని ఆచరించారు, ఉపవాసం చేశారు. మనం ఏమి చేయాలి? ఈ తపస్కాలంలో తల్లి అయిన శ్రీసభ మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఈ ప్రత్యేకమైన కాలములో, ఈ కృపా కాలములో, ఈ అనుగ్రహ కాలములో, ఈ రక్షణ కాలములో మనమందరము కూడా ఉపవాసము చేయాలి. మరి మనందరికీ తెలుసు, మరి విభూది బుధవారం నుండి మరి గుడ్ ఫ్రైడే వరకు మరి ఈ యొక్క
ఎన్ని రోజులు కూడా మనం అందరం కూడా దీక్ష విరమించేంత వరకు కూడా మరి ఎంతోమంది మరి ఈ యొక్క దీక్షను స్వీకరిస్తూ ఉంటారు, ఈ దీక్షలో పాల్గొని ఉంటారు. మరి వారందరూ కూడా మరి ఖండమును ధరించుకొని, మెడలో జపమాలను ధరించుకొని, మరి ఒక చేతిలో ఒక శిలువ మార్గం పుస్తకము మరి వాళ్ళు తీసుకొని ఈ యొక్క ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మనమందరము కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ ఉపవాసము మనము చేస్తూ ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా రావాలి. విభూది బుధవారం రోజున ఒకవేళ మనం దీక్షను మరి స్వీకరించకుండా ఉంటే, మరి దీక్షను స్వీకరించిన వారు ఉపవాసం ఉంటారు ఆ 40 రోజులు. మరి దీక్షను స్వీకరించిన వాళ్ళు మరి ప్రత్యేకముగా విభూది బుధవారం రోజున, మరి పవిత్రమైన శుక్రవారం రోజున, గుడ్ ఫ్రైడే రోజున ఉపవాసం ఉంటారు. మరి కొంతమంది దీక్షను స్వీకరించకుండా ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా సరే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాసము చేయడము మంచిది. ఎందుకంటే ఈ 40 దినములు, ఈ 40 రోజులు నువ్వు ఉపవాసము చేయడం ద్వారా ఆయన యొక్క శిలువ శ్రమలను, యేసుక్రీస్తు ప్రభుని యొక్క శిలువ పాటులను, శిలువ శ్రమలను నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నావు. ప్రభువు నీ కోసము పడిన ఆవేదనను, ప్రభువు నీ కోసము చిందించే రక్తాన్ని నువ్వు గుర్తుకు చేసుకుంటున్నావు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే ఉపవాసము చేయడం ద్వారా మనము దేవునికి మరింత దగ్గరగా అవుతూ ఉన్నాము. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సహోదరి సహోదరురా, మరి మనమందరము కూడా ఈ ఉపవాసాన్ని నిష్ఠతో చేయడం ద్వారా మనము దేవునికి దగ్గరగా మనమందరం కూడా జీవిస్తూ ఉన్నాము. ఈ తపోకాలములో 3 ప్రధానమైన పుణ్య కార్యములలో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలలో మరి ఈ 3 కూడా ప్రత్యేకమైన విధముగా ఉంటున్నాయి. అందులో ఉపవాసాన్ని మనము చేయడం ద్వారా దేవుని దగ్గరకు మనము ఉంటున్నాము. ఆయన సన్నిధిలో మనం అందరము కూడా ఎదుగుతున్నాము. ఎప్పుడైతే ప్రియమైన విశ్వాసులురా నిండుగా పొట్ట నిండా తింటే చాలాసార్లు మనం ప్రార్థన చేయలేదు. పొట్ట నిండా తింటే ఆకలి బాధ అనేది మనకు తెలియదు. ఎప్పుడైతే కొద్ది ఖాళీ కడుపుతో ఉంటావో ఆకలి బాధ తెలుస్తుంది. ఎప్పుడైతే ఖాళీ కడుపుతో ఉంటావో, ఎప్పుడైతే నిష్ఠతో ఉంటావో, నీ యొక్క మనసు, నీ హృదయము ఏకాగ్రతతో, నిష్ఠతో నీవు ఆయన యొక్క శిలువ శ్రమలో పాల్గొనగలవు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నీ కొద్దిగా బాధ కలిగిస్తూ ఉంది. యేసు ప్రభు నీ కోసం పడిన బాధ కంటే, యేసు ప్రభు సర్వ మానవాళి కోసం పడిన ఆ యొక్క బాధ కంటే, ఆ బాధ ముందు నీ బాధ ఎంత, నీ కష్టం ఎంత? సర్వ మానవాళి కోసము యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన, రక్తం చిందించిన
ఆ బాధ ముందు నీ బాధ ఎంత? కాబట్టి నువ్వు ప్రభుని సన్నిధికి అతి దగ్గరగా ఉండాలంటే, నీవు ప్రభునితో మంచిగా దగ్గరగా జీవించాలంటే నీవు చేయవలసినది ఉపవాసము ఆచరించాలి. కష్టముతో కాదు, బలవంతముతో కాదు, ఇష్టముగా సంతోషముగా ఉపవాసాన్ని ఆచరించాలి. మా విచారణ గురువులు చెప్పారు కాబట్టి నేను ఉపవాసం ఉంటున్నా, లేకపోతే నా ఇంటిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఉపవాసం ఉంటున్నా, లేకపోతే మా సంఘంలో ఉన్న మరిదరు సభ్యులు చెప్పారు కాబట్టి ఉపవాసం ఉంటున్నా. తప్పు తప్పు తప్పు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చెప్పారు కాబట్టి నేను ఉపవాసం ఆచరిస్తున్నా, అలా కాదు. నేను సంతోషముతో, నేను ఆనందముతో, నేను స్వచ్ఛందముగా ముందుకు వచ్చి, ఇదిగో యేసయ్య నా కోసము సిలువలో మరణించారు, యేసయ్య నా కోసము సిలువ మీద మరణించి రక్తం చిందించారు, యేసయ్య సర్వ మానవాళి కోసము తన ప్రాణాన్ని బలిత్యాగముగా బలి అర్పణగా గావించారు. కాబట్టి నేను ఈ తపోకాలములో, నేను ఈ తపస్కాలములో ఉపవాసము చేస్తాను, నేను ఈ తపోకాలంలో ఉపవాసాన్ని ఆచరిస్తాను అని ఒక గొప్ప తీర్మానము తీసుకొని ఈరోజు ఒక గొప్ప కంకణము కట్టుకోవాలి. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు, నేను స్వచ్ఛందముగా నా యేసయ్య కోసము, యేసు ప్రభు నా కోసము అంత కష్టపడినప్పుడు, తన ప్రాణాన్నే బలి అర్పణగా ఇచ్చినప్పుడు, మరి ఆయన యొక్క శిలువ శ్రమలలో నేను భాగస్థులు అవ్వడానికి ఈ ఉపవాసము నాకు దోహదపడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు పడిన కష్టము ముందు, యేసు ప్రభు పడిన బాధ ముందు నా బాధ ఎంత, నా కష్టం ఎంత? పాలు పంచుకో. యేసు ప్రభుని శిలువ శ్రమలలో భాగస్థులు అవు. యేసు ప్రభుని శిలువ శ్రమలలో ధ్యానము చెయ్యి. ఎలా? ఉపవాసము ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనందరికీ తెలుసు ఉపవాసం అంటే ఏమీ తినకూడదు, తినకుండా ఉండి మరి ఖాళీ కడుపుతో ఉండి మరి ఒక పూట పూజించి మరి 2 పూటలు మనం అందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దీవెల పూజలో పాల్గొనాలి, శిలువ మార్గంలో పాల్గొనాలి, అంతా బాగుంటుంది. సరే, ఇది శారీరకమైన ఉపవాసం. ఈ ప్రస్తుతమైన ప్రపంచంలో ఈ కాలమైన పరిస్థితులలో నీవు నేను చేయవలసిన మరొక ఉపవాసం ఉంది. ఏమిటో తెలుసా ప్రియమైన విశ్వాసులారా? చెడుగా మాట్లాడే నాలుకకు, చెడుగా మాట్లాడే నాలుకకు ఈరోజు నువ్వు ఉపవాసము చెయ్యాలి. ఎలా? శారీరకంగా ఉపవాసం ఉన్నావు, భౌతికంగా ఉపవాసం ఉన్నావు, మరి నువ్వు మంచిగా ఒక రకంగా నువ్వు ప్రభుని కోసము శారీరకంగా ఉపవాసము ఆచరిస్తున్నావు, మంచిదే. దానికంటే ముఖ్యముగా నువ్వేమీ చెయ్యాలంటే చెడుగా మాట్లాడే నాలుకకు ఉపవాసం చేయాలి, ఉపవాసం ఆచరించాలి. నువ్వు శిలువ మార్గంలో పాల్గొంటూ, నువ్వు పరిశుద్ధ జపమాలను ప్రార్థన చేసుకుంటూ, దీపావళి పూజలో పాల్గొంటూ, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీరక్తములను స్వీకరిస్తూ, నువ్వు అనకూడని మాటలు అంటూ, చెడు మాటలు మాట్లాడుతూ, చెడు చూపుతో ఉంటూ, నువ్వు దీక్షను స్వీకరించి చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే నీ దీక్ష ఫలభరితం అవుతుందా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. నీ దీక్ష ఫలభరితం అవ్వలేదు కదా. ఎందుకంటే మరి నీ జీవితంలో నువ్వు శారీరకంగా ఉపవాసం ఉంటున్నావు, దీక్షను స్వీకరించావు, లేదా దీక్షను స్వీకరించకుండా ఉపవాసం ఉంటున్నావు, పవిత్రమైన దీపావళి పూజలో పాల్గొంటున్నావు, 14 స్థలాల్లో పాల్గొంటున్నావు, పరిశుద్ధ జపాలను ధ్యానం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ చెడుగా మాట్లాడే నాలుకకు నువ్వు ఉపవాసం చేయకుండా తప్పుడు మాటలు మాట్లాడుతూ, అసూయతో, పగతో, క్రోధముతో నువ్వు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు నీ ఉపవాసాన్ని మెచ్చుకుంటాడా? లేదు కదా.
కాబట్టే ఈరోజు నువ్వు గుర్తు చేసుకో, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏమి చేయాలంటే చెడుగా మాట్లాడే నాలుకకు ఉపవాసం ఉండాలి. నీ హృదయలో ఎటువంటి చెడు తలంపులు తలపకుండా, నీ హృదయంలో నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలకు తావు ఇవ్వకుండా, నీ శిరస్సు నుండి అరికాల వరకు కూడా పరిశుద్ధముగా ఉంచుకుంటూ ఉపవాసము చేయాలి. అదే ఉపవాసం అంటే ఉపేక్షించడం, మరి పరిశుద్ధంగా ఉండడం, వాక్యాన్ని అనునిత్యం చదువుకోవడము, నిన్ను నువ్వు సంస్కరించుకొని ముక్తిని పొందుకోవడమే ఉపవాసం. అయితే మనము ఈ తపస్కాలములో యెషయా ప్రవక్త మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి చక్కగా ఉపవాసము గురించి యెషయా గ్రంథము 58వ అధ్యాయం మరి మనకు తెలియజేస్తూ ఉపవాసములో ఉన్న అంతరార్థాన్ని, నిగూఢ అర్థాన్ని మరి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనకి ఈరోజు సుస్పష్టం చేస్తున్నారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. మీరు ఉపవాసం ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు. ఇది ప్రభువే స్వయంగా పలుకుతున్నారు. మీ పని వారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసం ఉండునప్పుడు వివాదము చేసి తగులాడి కొట్టుకొనుచున్నారు. మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండినచో నేను మీ మొరను ఆలకింపను. ఇట్టి ఉపవాసము వలన నేను ప్రీతి చెందను. ఇది నరుడు తన వ్యధను వ్యక్తము చేయు సంతాపన దినము కాజాలదు. నేను ఇష్టపడు ఉపవాసము ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకును గురి చేయకుడు, మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిముడు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. ఇదియే నిజమైన విశ్వాసము. ఈ ఉపవాసాన్ని భగవంతుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, కష్టాల్లో ఉన్న వారికి అండదండగా ఉంటూ పొరుగువానికి మేలు చేకూరుస్తూ క్రైస్తవ బిడ్డలంతా త్రికరణ శుద్ధిగా ఆచరింపవలసిన ఉపవాసము ఇదే. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి మనం అందరము కూడా శారీరక ఉపవాసాన్ని, మరి ఈ భౌతికమైన ఉపవాసాన్ని చేస్తున్నాము. ప్రభు మన అందరికీ తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం ద్వారా మనమందరము కూడా చేయవలసిన ఉపవాసాన్ని గురించి మనందరికీ సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ ఉపవాసాన్ని మనమందరం కూడా చేయాలి. అన్యాయపు బంధాలను విప్పాలి. ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని మనం తొలగించాలి. పీడితులను మరి విడిపించాలి. మరి వారికి ఎట్టి బాధలను చేయకూడదు. మనము ఆకలితో ఉన్న వారికి భోజనము పెట్టాలి. మనమేమి ఉపవాసం ఉన్న సరుకులో బియ్యమో ఏదో సామాగ్రి, వంట సామాగ్రి, మరి వస్తువులు అన్నీ కూడా, ముడి సరుకులు అన్నీ కూడా మరి మిగులుతాయి. మిగిలిన వాటిని ఏం చేస్తాం? దాచుకుంటాం. దాచుకోవడము కాదు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏదైతే తినలేదో దాని అన్నింటినీ కూడా ఆకలితో అలమటించే వారికి నువ్వేం చేయాలి? పెట్టాలి. ఆకలితో అలమటించే వారికి వారి ఆకలి నువ్వు తీర్చాలి. అంతే కదా. అమ్మయ్య, నేను ఉపవాసం ఉన్నా కదా, ఇవన్నీ మిగిలిపోయినాయి కదా, ఈ తపస్కాలం అయిపోయిన తర్వాత చక్కగా వీటిని వండుకొని తినవచ్చు అనుకోవడం తప్పు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఈ ఉపవాసము ద్వారా మరి వీరిని దాచిపెట్టి ఎంతోమంది ప్రపంచంలో మరి ఈ 5 ఏళ్ళు నోటిలోనికి వెళ్ళలేని వాళ్ళు, ఆకలితో అలవడించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పేద సావను నువ్వు కనిపెట్టుకుంటూ వారికి నువ్వు భోజనాన్ని, వారి యొక్క ఆకలిని నువ్వు తీర్చాలి. ప్రియమైన సహోదరి సహోదరా, అప్పుడే అది ఒక నిజమైన ఉపవాసముగా మారుతూ ఉంది.
అప్పుడు నీవు చేసిన ఈ ఉపవాసాన్ని, నీవు ఆచరించిన ఈ ఉపవాసాన్ని దేవునికి ప్రీతికరముగా, దేవునికి అంగీకారయోగ్యముగా, దేవునికి ఇష్టముగా మారుతుంది. అప్పుడు నీవు చేసిన ఈ పుణ్య కార్యములో ఒకటైనటువంటి ఉపవాసము ద్వారా, నువ్వు ఆచరించిన విధానాన్ని బట్టి, నువ్వు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని, నీ సంఘమును, బిడ్డలను అమితముగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.